హాయ్, ఈరోజు కామన్గా మనం యూస్ చేసే మెడికేషన్ అండ్ వాటి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తెలియక చాలా మంది వాటిని మధ్యలోనే డిస్కంటిన్యూ చేసేస్తారు. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఐరన్ ఫోలిక్ యాసిడ్. ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళల్లో కాన్స్టిపేషన్ అండ్ అలాగే స్టూల్ కలర్ అనేది డార్క్ కలర్లో మారడం మనం చూస్తూ ఉంటాం. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అండ్ అలాగే వాళ్ళు మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లాక్ కలర్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రెండు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా కామన్. దీనివల్ల ఏ భయం లేదు. అండ్ నెక్స్ట్ వన్ బి కాంప్లెక్స్. దీంట్లో కూడా బి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఈ బి వైటమిన్ ఏం చేస్తుంది అంటే నీ బాడీకి ఎంత కావాలో, నువ్వు ఎంత టాబ్లెట్ వేసుకొని బాడీకి ఎంత కావాలో అది మాత్రమే అబ్జర్వ్ చేసుకొని మిగతాది ఎక్స్క్రీట్ చేసేస్తుంది అనమాట యూరిన్ వల్ల. దీనివల్ల ఏం చూస్తామంటే బ్రైట్ ఎల్లో కలర్ యూరిన్ చూస్తూ ఉంటాము. ఇది కామన్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్. అండ్ అలాగే డయోరిటిక్స్, ఫురోసిమైడ్ కానీ లాసిక్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ అండ్ అలాగే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. ఇది యూస్ చేయడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్ కి వాళ్ళు వెళ్తూ ఉండడం కామన్ సైడ్ ఎఫెక్ట్. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, అది ఎంత కామన్ అంటే సిట్రిజన్ చాలా మంది అలర్జిక్ రియాక్షన్స్ కి కాకుండా నిద్ర పట్టడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ సిట్రిజన్ ఈజ్ స్లీపీగా, డ్రౌజీగా ఉంటుంది అన్నమాట. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఇంకేదైనా మెడికేషన్ గురించి వాటి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు అడగాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.